హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. హాయ్ అండి. యాక్చువల్లీ ఈ వీడియో ఏంటి అంటే చాలామంది ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో నేను ఆ కామెంట్స్లో ఎక్కువ లైక్ ఏవైతే ఉన్నాయో అవి పిక్ చేసుకుని దానిపైన వీడియో చేస్తున్నాను అండ్ దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాను. బికాజ్ ఇప్పుడు చిన్న చిన్న డౌట్స్ అంటే కామెంట్లో మెన్షన్ చేయొచ్చు, అవి క్లారిఫై అవుతాయి. బట్ అది ఒక డీటెయిల్గా చెప్పాలి అంటే అది కామెంట్లో సరిపోదు. అందుకని ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అని చెప్తున్నాను. సో దట్ ఆ కామెంట్స్ ఏవైతే పర్టికులర్గా దీనిపైన వీడియో చేయండి అక్క అని అడుగుతున్నారో దానిపైన నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఇదైతే ఆల్ అబౌట్ వేద స్కూల్ అండి. లైక్ అంటే అసలు వేదాని ఏ ఏజ్లో స్కూల్లో జాయిన్ చేశాను. ఆల్రెడీ నేను అంటే పిల్లల్ని ఏ ఏజ్లో స్కూల్లో జాయిన్ చేయొచ్చు అనే దానిపైన క్లియర్గా వీడియో చేశాను. బట్ ఇదేంటి అంటే చాలా మంది అసలు ఎలాంటి స్కూల్ మీరు చూస్ చేసుకున్నారు, ఎలాంటి స్నాక్స్ అనేవి వేదకి పెడుతున్నారు ఏ ఏజ్లో, అండ్ ఎలాంటి స్కూల్ అయితే బెటర్, ఫీజులు ఎంత ఉన్నాయి, సో ఇలా డౌట్స్ అన్ని అడిగారు. అండ్ ఈ కామెంట్ అయితే నాకు 3 వీక్స్ నుంచి వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా డిఎమ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే సిటీలో కూడా కదా ఏ స్కూల్ చూస్ చేసుకున్నారు, ఏది బెటర్ అనేసి అని అడుగుతున్నారు. సో దీనిపైన క్లియర్గా ఒక వీడియో చేద్దాము, అంటే ఆ డౌట్స్ ఒక క్లారిటీ ఇద్దాము అని చెప్పి నేను ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే పాయింట్స్ అడిగారో పాయింట్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను. సో ఒక్కొక్క పాయింట్ పైన నేను క్లియర్గా చెప్తుంటానండి. సో ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరెంటింగ్ అండ్ చైల్డ్ కేర్ పైన చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో మీరు చూస్తున్నారు అండ్ ఇవి చాలా మందికి హెల్ప్ అవుతున్నాయి కూడా. సో ఇన్ కేస్ వీడియో నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ అదర్ పేరెంట్స్కి ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. సో దట్ వాళ్ళ కిడ్స్ కూడా ఈ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి అండ్ ఈ పేరెంటింగ్ టిప్స్ కానీ చైల్డ్ కేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. అసలు మన కిడ్స్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నాము, జాయిన్ చెయ్యాలి, ఏదర్ ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ ఏదైనా అసలు జాయిన్ చేస్తున్నామంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటి అంటే మన కిడ్స్ ఏజ్ ఎంత, వాళ్ళని ఎలా జాయిన్ చేస్తున్నాము, ఆ టైంలో వాళ్ళు అసలు ఏమేమి చేస్తున్నారు అంటే ఇది కొంచెం క్లియర్గా చెప్తాను. లైక్ అంటే ఏజ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం 2 ఇయర్స్కి జాయిన్ చేస్తున్నామా, 2.5 ఇయర్స్కి జాయిన్ చేస్తున్నామా, 3 ఇయర్స్కి జాయిన్ చేయాలనుకుంటున్నామా, ఆర్ ఎల్స్ 4 5 సో ఇలా అనుకుంటాం కదండి, ఈ ఇయర్స్కి వేద్దాం ఈ ఇయర్స్కి వేద్దాం అనేది. ఇన్ కేస్ లైక్ వర్కింగ్ ఉండే వాళ్ళు ఏంటి అంటే కొంచెం త్వరగా పంపిస్తే పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేసుకోవడానికి ఉంటుంది, డే కేర్లో వేసినా ప్లే గ్రూప్లో వేసినా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఒకళ్ళు అయిపోయారు సోషలైజేషన్ కోసం వేద్దాము అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో కొంతమంది స్కూల్లో కొన్ని నేర్చుకుంటారు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫస్ట్ ఏంటి అంటే మన కిడ్కి అంటే ఏదో 2 ఇయర్స్ అయినా 2.2కి మీరు ప్లే గ్రూప్లో జాయిన్ చేస్తున్నా ఆర్ 3 ఇయర్స్కి జాయిన్ చేస్తున్నా అసలు వాళ్ళ నీడ్స్ వాళ్ళకి అడగడం వస్తున్నాయా అనేది మనం తెలుసుకోవాలి. పాటీ ట్రైనింగ్ అయ్యారా, పాటీ ట్రైనింగ్ అంటే అట్లీస్ట్ కొంచెం చెప్పడం అనమాట. అంటే డైపర్ వేస్తున్నాము అంటే ఓకే, డైపర్ వేసినా కొంతమంది పాటీ చేస్తారు, చెప్పలేని పిల్లలు కూడా ఉంటారు కదండి. అంటే మనం అంటే ఇంట్లో తరోగా చెక్ చేసుకుంటాం, స్కూల్లో పాటీ వెళ్ళారా లేదా ఇవన్నీ చూడరు. సో అలాగా ఆ ట్రైనింగ్ అయిందా, ట్రైనింగ్ అయింది అంటే చాలా బెటర్ అండి. అట్లీస్ట్ అంటే వాళ్ళు పాటీ చేశారు, ఇప్పుడు వాళ్ళు టాయిలెట్ చేశారు అంటే ఓకే, డైపర్ విల్ మేనేజ్ దట్, ఈవినింగ్ వరకు డైపర్ లేకపోతే ఆఫ్టర్నూన్ వరకు డైపర్ మేనేజ్ చేస్తుంది. బట్ పాటీ వెళ్ళారు అది చెప్పడం రాకపోతే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. స్కూల్లో వెళ్ళారా లేదా అనేది అంతమంది కిడ్స్లో వాళ్ళు పర్టికులర్గా మన కిడ్ దగ్గరకు వచ్చి చూడరు. సో ఆ ట్రైనింగ్ కొంచెం చేయించి వాళ్ళ నీడ్స్ ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సిన అడగడం. సో వాటర్ కావాలి అంటే వాళ్ళకి తెలియాలి. అంటే ఇప్పుడు ఇంట్లో అనుకోండి, లైక్ మనకి ఒక్కటే కిడ్ లేకపోతే ఇద్దరే కిడ్స్ అనుకోండి, చూసుకుంటూ ఉంటాము, వాటర్ పట్టించాము, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 1 అవర్ అయిపోయింది, ఏదో ఒకటి పెట్టాలి, వాటర్ కొంచెం ఇవ్వాలి అనేది అనుకుంటాం. బట్ అక్కడ అంతమంది కిడ్స్లో తినకి 1 అవర్ అయింది అలా ఉండదు కదా, అందరినీ ఒకసారి వాటర్ తాగమంటారు. ఇలా తనకి కావాల్సింది తను అడగాలి, తనకు దాహం వేస్తుంది అని అంటే తను అడగడం. సో సమ్ నీడ్స్ అనేవి వస్తున్నాయా లేదా అనేది చూసుకోవడం, కొంచెం మనం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది ఫస్ట్ కిడ్స్ని చూసుకోవాలి. సో కమింగ్ టు ద ఏజ్ ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది పెట్టారు కదా, లైక్ 6 ఇయర్స్కి ఫస్ట్ క్లాస్లో వేయాలి అన్నట్లు. అంతకంటే ఏజ్ తక్కువ ఉంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు అని స్కూల్లోనే చెప్తున్నారు. వేదాన్ని మేము 2.2కి నర్సరీలో వేసాము, అంటే బర్త్డే అయినా సెకండ్ మంతే. సో నర్సరీ ఐ మీన్ ప్లే గ్రూప్లో 2.2కి వేసాము. ఇప్పుడు తను నర్సరీ. సో అంటే లాస్ట్ ఇయర్ 2024 ఆగస్ట్ 31కి తనకి 3rd బర్త్డే కంప్లీట్ అయ్యింది. అలా అండి. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఏజ్ ఇంకా వేదాది కొంచెం తక్కువ ఉంది, ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు లైక్ యూకేజీ 2 టైమ్స్ చదివించాల్సి వస్తుంది. ఇన్ కేస్ తన ఏజ్ ప్రాపర్గా ఉండి అంటే 4-5 మంత్స్ డిఫరెన్స్ ఉంది, పర్లేదు అంటే వెళ్ళొచ్చు, లేదు అంటే ఇలా చేయాలి, మీకు అది యాక్సెప్టెన్స్ అయితేనే మేము తీసుకుంటాము అని మాకు సైన్ కూడా చేయించుకున్నారన్నమాట. సో అలాంటి మాకు ఒక ఫామ్ కూడా ఇచ్చారు, సైన్ కూడా చేసాం, ఓకే మాకు ప్రాబ్లం లేదు అన్నట్టు. బికాజ్ వేదాని నేను అప్పుడు స్కూల్లో ఎందుకు వేసాను అంటే 2.2కి లైక్ తనకి స్పీచ్ డిలే అప్పుడు లైక్ తను ఓవర్కమ్ చేసి అప్పుడప్పుడే అండ్ సోషలైజేషన్ కొంచెం కొంచెంగా వస్తుంది కాబట్టి ప్లే గ్రూప్లో వేస్తే ఆ సోషలైజేషన్ అవుతుంది, మింగిల్ అవుతాడు, అందరితో అన్నీ తెలుస్తాయి అన్నట్లు
నేను 2.2కి వేశాను. బట్ ఓకే నాకు అంటే మాకు ఓకే. ఇన్ కేస్ అలాంటి అబ్జెక్షనే వస్తే తను ఇంకొకసారి చదువుకుంటాడు, ప్రాబ్లమ్ లేదు. ఆర్ఎల్స్ అది చదువుతున్నప్పుడు ఇంకా వేరేదేదైనా చేస్తూ ఉంటాము. మాకు ప్రాబ్లమ్ లేదు అంటే అది సైన్ చేయించుకొని వాళ్ళు జాయిన్ చేశారు. సో, మనం జాయిన్ చేస్తున్నాము స్కూల్‌లో అంటే ఫస్ట్ మన కిడ్స్ ఏజ్ అండి. లైక్ వాళ్ళు అక్కడ చెప్తారు గదా! ఈ ఏజ్‌కి మీ కిడ్ ఈ క్లాస్‌లో ఉండాలి. ఏజ్ చిన్నదైతే ఇలా ఉంటుంది. 2 టైమ్స్ చదివిస్తారు. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే ఏజ్ ప్రాపర్‌గా ఉండి తన నీడ్స్ తను అడుగుతున్నాడు. సో, మేము 2.2కి వేదాకేసినప్పుడు నేను డైపర్ ఏసి పంపించేదాన్ని. కానీ పాటీ చేస్తే వేద చెప్తాడు. అంటే నార్మల్ టాయిలెట్ అంటే దానికి తెలుసు కదా! డైపర్ ఉంటది ప్రాబ్లమ్. పాటీ చేస్తే అదే ఐ మీన్ డుడ్డు, సుసు ఇలా చెప్తుంటారు కదండీ! నేను డుడ్డు ఎళ్ళానని చెప్పేవాడు. అండ్ వాటర్ కావాలంటే అడిగేవాడు. అవన్నీ వచ్చాకే నేను స్కూల్‌లో పంపించాను. లేదంటే అసలు స్పీచ్ డిలే ఉంది అని తెలియగానే నేను ప్లే గ్రూప్‌లో వేసేదాన్ని. బట్ అలా కాకుండా తన నీడ్స్ అన్నీ నేర్పించి అక్కడ వేశానన్నమాట. సో, అది అండి ఫస్ట్ ఏజ్ మనం చూసుకొని వాళ్ళ నీడ్స్ అడుగుతున్నారా లేదా అనేది కొంచెం చూసుకొని పిల్లల్ని స్కూల్‌లో ఏస్తే బెటర్. సో, నెక్స్ట్ అయితే స్కూల్ అండి. అంటే స్కూల్‌లో మన కిడ్స్‌ని అంత చిన్న ఏజ్‌లో స్కూల్‌లో జాయిన్ చేస్తున్నాము అనంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది స్కూల్ ఎన్విరాన్మెంట్ గాని, స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ మేనేజ్‌మెంట్ అసలెలా ఉంది? అంటే ఎలా ట్రీట్ చేస్తారు? లేకపోతే ఏం చెప్తారు? ఇవన్నీ తెలుసుకోవాలి. సో, ఇలా మేము వేదాన్ని స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు ఒక 4, 5 స్కూల్స్ అన్నీ అంటే ఇప్పుడేముందండి లైక్ సిటీస్ అనే కాదు ఎక్కడైనా ప్లే స్కూల్స్ అనేవి ఎక్కువైపోయాయి. అంటే స్కూల్స్ ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు ఒక ఏరియా ఉంది అంటే మనం ఉండే చుట్టుపక్కలే 3, 4 స్కూల్స్ ఉంటున్నాయి. అండ్ బెటర్ లైక్ మనం చుట్టుపక్కల ఉన్న స్కూల్స్‌లోనే జాయిన్ చేసుకోవడం చాలా బెటర్ మన కిడ్స్‌ని. అంటే ఎక్కడో స్కూల్ అది బావుందని ఎవరో చెప్పారని ఎంతో దూరం కాకుండా వాళ్ళు అంత చిన్న ఏజ్‌లో ఏ స్కూల్స్‌లో అయినా చెప్పేది ఒకటే ఉంటదండి మాక్సిమం. సో, మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్‌లో జాయిన్ చేసుకున్నాము అంటే, వాళ్ళు హ్యాపీగా వెళ్లి రావడానికి అంటే, మనమే డ్రాప్ చేసి మనం పికప్ చేసుకోవడానికి, వాళ్ళకి కూడా అంత జర్నీలో విసుగు లేకుండా టైర్డ్‌నెస్ వచ్చేసి మార్నింగ్ ఎళ్ళడమే అంత జర్నీ, ఈవినింగ్ రావడమే అంత జర్నీ, టైర్డ్‌నెస్ ఎక్కువైపోయి, సో, మళ్ళీ కిడ్స్‌కి లైక్ ఆ స్ట్రెస్ ఇవన్నీ కాకుండా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్‌లో లైక్ అరౌండ్ 2 కిలోమీటర్స్‌లో చాలానే స్కూల్స్ ఉంటాయి. 1 కిలోమీటర్‌లోనే మనకి చాలా ఉంటాయి. సో, అలాంటివి చూస్ చేసుకోవడం అండ్ మెయిన్‌లీ స్కూల్ చూస్ చేసుకున్నప్పుడు ఇదే అని కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ఒక 2, 3 స్కూల్స్ లేకపోతే 3, 4 స్కూల్స్‌లో అన్నీ తెలుసుకోవడం అండి. అంటే అసలు స్కూల్ ఎలా ఉంది? స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? ఒక చోట పెట్టి ఏదో బంధించేసినట్టు లేకపోతే లైక్ బాగా మెయిన్ రోడ్ పైన స్కూల్ ఇలా కాకుండా నార్మల్ ఏరియాస్‌లో ఉన్న స్కూల్ కొంచెం ప్లెజెంట్‌గా ఉన్నది. మన కిడ్స్‌కి కొంచెం బావుంటది అనిపించుకున్నయయితే బెటర్. మెయిన్ పిల్లలకి స్కూల్ అంటే చూడాల్సింది వాళ్ళు అడ్జస్ట్ అయ్యేలా ఉండాలి. బికాజ్ మనతో ఉండి వాళ్ళు స్కూల్‌కెళ్తున్నారు. వాళ్ళకి కొంచెం తెలియాలి. అంటే కొంచెం ఆ ప్లెజెంట్ వాతావరణం, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళకుండాలి. సో, అదేదో ఇంత స్కూల్‌లో లేకపోతే ఒకటే రూమ్‌లో అందరిని పెట్టేసి అలా. అండ్ ఇంకొకటేంటి అంటే మనం ఏసేది ప్లే గ్రూప్, నర్సరీ ఆర్ ఎల్‌కేజీ కదండీ! సో, ఎక్కువ వాళ్ళు యాక్టివిటీస్ చేయడం గాని, ఆడుకోవడం దానిపైన ఉంటుంది. అంటే ప్లే గ్రూప్, నర్సరీ అంతా కూడా ఎక్కువ యాక్టివిటీస్ చేయించడం. సో, ఆ మేనేజ్‌మెంట్ అసలు ఏం చేయిస్తున్నారు? అంటే మేనేజ్‌మెంట్ ఓన్లీ అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తారా? ఇప్పుడు కొంతమందుంటారండి లైక్ ఇప్పుడు వేదాన్ని జాయిన్ చేసిన స్కూల్ అయితే ప్రిన్సిపల్ మేడం శ్రవంతి మేడం లైక్ షీ ఈజ్ లైక్ అంటే చైల్డ్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ అన్నమాట. అంటే వాళ్ళకి ఓరల్‌గా అన్నీ వచ్చేసాయా? లేకపోతే అన్నీ చెప్పేస్తున్నారా? ఓరల్‌గా అన్నీ చేసేస్తున్నారా? ఇలాంటివి చూడరనమాట. మేడం ఏంటి అంటే అన్ని స్కిల్స్ డెవలప్ అయ్యాయా? ఓవరాల్‌గా మోటార్ స్కిల్స్ గానీ, కాగ్నిటివ్ స్కిల్స్ గానీ, ఎవ్రి స్కిల్ ఫైన్ మోటార్ గానీ, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఉందా? ఎవ్రీథింగ్ ఆవిడ సారీ చైల్డ్ టు చైల్డ్ అబ్జర్వ్ చేస్తారు. అండ్ దానిపైన మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో, అందుకే మేము అన్ని స్కూల్స్ చెక్ చేసాము. అండ్ ఫీజ్ వేరీ చేసుకున్నాము. అండ్ చాలా మంది ఫస్ట్ మెయిన్‌లీ ఫీజ్ గురించి అడిగారండి. సో, ఈ ఫీజ్ గురించి ఏంటి అంటే ఇప్పుడు ప్లే గ్రూప్, ఎల్‌కేజీ లేకపోతే నర్సరీ ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకటే ఫీజ్ స్ట్రక్చర్స్ ఉంటున్నాయి. సిటీస్‌లో అంటే ఇంకా ఫీజులనేవి చాలానే ఉంటాయి. అందరికీ తెలుసు. సో, సిటీస్‌లో స్కూల్స్ అంటే మనం ఇంక యాక్సెప్ట్ చేయాలి. ఇంత ఫీజు ఉంటుంది అని చెప్పి. సో, మేము వేదాని ప్లే గ్రూప్‌లో జాయిన్ చేసినప్పుడు మేమిలా 4, 5 స్కూల్స్ తిరిగినప్పుడు అన్ని స్కూల్స్‌లో మేము ఆ ఎన్విరాన్మెంట్ చూడడం గానీ, అసలు చైల్డ్‌ని ఎలా ట్రీట్ చేస్తారు? ఏమేం చెప్తారు? ఇవన్నీ అడిగి అవన్నీ తెలుసుకున్నాము. అండ్ దాంతో పాటు ఫీజ్ ఏంటి అంటే అన్నీ ఇంచుమించు ఒకలానే ఉన్నాయండి. లైక్ అటు ఇటు 3, 4,000 ఒక స్కూల్ ఎక్కువ, ఒక స్కూల్ తక్కువ అలా ఉంది తప్పితే రెస్ట్ ఆఫ్ ది స్కూల్స్ అన్నీ ఒకలానే ఉన్నాయి. ఇప్పుడు నర్సరీ ఫీజ్‌కొచ్చేసి ఒక స్కూల్ వాళ్ళు 40,000 చెప్పారు ఇయర్‌కి. ఒక స్కూల్ వాళ్ళు 45 చెప్పారు. ఒక స్కూల్ వాళ్ళు 43 చెప్పారు. ఒక స్కూల్ వాళ్ళు 43 చెప్పారు. ఇంకొక స్కూల్ వాళ్ళు 42 చెప్పారు. సో, మొత్తం స్కూల్స్ అన్నీ ఇలానే ఉన్నాయి. అంటే మేము చూసిన స్కూల్స్. ఇప్పుడది బాగా హై స్టాండర్డ్ స్కూల్. ఇప్పుడు మళ్ళీ డే కేర్ అంటే ఆ ఫీజ్ వేరే ఉంటుంది. డే కేర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు వేద స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9 టు 12:30 అండి. మార్నింగ్ 9కి
అండ్ 12:30 ఆఫ్టర్నూన్ అనమాట. సో అంతవరకు తన ప్లే గ్రూప్, నర్సరీ. అండ్ ఎల్కేజీ అయితే లైక్ వేరే టైమింగ్ ఉంటుంది, అంటే 9 to 2 వరకు, 2:30. సో అలా అనమాట. మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిన తర్వాత 9 to 3 అలా అది వ్యారీ అవుతుంది. ఇన్ కేస్ డే కేర్లో జాయిన్ చేయాలి, బికాజ్ ఇప్పుడు చాలా మంది మనం అంటే వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్, వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేదా 12:30కి వచ్చేస్తే అలా మేనేజ్ చేసుకోవచ్చు రెస్ట్ ఆఫ్ ది డే అంతా, అని చూసుకునే వాళ్ళు ఉంటే ఓకే. బట్ ఎవరు చూసుకోవట్లేదు. అండ్ ఈ పేరెంట్స్ ఇద్దరు ఆఫీస్ నుంచి వచ్చేసరికి 5:30 అవుతుంది, అంటే ఆ 5 వరకు డే కేర్ ఉంటుంది. దానికి ఫీజు అయితే సపరేట్ గా ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట దాని ఫీజు. బట్ మెయిన్లీ సిటీస్ లో ఉండే స్కూల్స్ కి, వాళ్ళ యాక్టివిటీస్ కి, వాళ్ళ బుక్స్ కి, వాళ్ళ యూనిఫామ్ కి, వాళ్ళ బ్యాగ్ కి అన్ని కలిపి లైక్ అరౌండ్ 40 నుంచి 48, 50 వరకు అయితే ఉంటుందండి ఫర్ నర్సరీ ఆ క్లాసెస్ కి. సో ఏ స్కూల్ అన్నా అంతే, లైక్ ఇది అదే అని కాదు. మహా అయితే 40 నుంచి మీకు ఒక 2000 పోనీ అట్లీస్ట్, కొంచెం నార్మల్ గా ఉంది స్కూల్ అని ఒక 38,000, లేకపోతే మీకు కన్సెషన్ ఇస్తున్నామని అక్కడ వరకు రావచ్చేమో. కానీ అరౌండ్ ఫీజెస్ అయితే నర్సరీ, ప్లే గ్రూప్ కి లైక్ ఇలా 37 నుంచి 50 వరకు ఉంటాయండి. సో ఫీజ్ అయితే అలా ఉంటుంది సిటీస్ లో ఉన్న స్కూల్స్ కి. అండ్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, ఇంకా హై స్టాండర్డ్ స్కూల్స్, ఇంకా మేమే లైక్ అన్ని చూస్తాము, ఇలాంటివన్నీ చేస్తాము అంటే అవి ఇంకా ఎక్కువ ఉంటాయి ఫీజు కూడా. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటేనండి, మన కిడ్స్ కి ఏం చెప్తారు స్కూల్లో, వాళ్ళు ఫస్ట్ టైం మనకి చెప్తారండి, అదంతా కూడా మనం యాజ్ అ పేరెంట్ గా తెలుసుకోవాలి. బికాజ్ అసలు కిడ్స్ కి అకాడమిక్స్ లో ఎంత వరకు చేయిస్తారు, అండ్ అదర్ యాక్టివిటీస్ ఎలా చేయిస్తారు, ప్లే ఏరియా ఉందా, ప్లే ఏరియాలో ఎంతవరకు ఆడిస్తారు, కనీసం డేలో ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ టైం స్పెండ్ చేయిస్తారా. అండ్ అలాగే స్కూల్లో ఇప్పుడు ఎవ్రీ వీక్ వేద వాళ్ళకి ఏదో ఒక డే పెడుతూ ఉంటారు. ఒకటి రెయిన్బో డే అని, లేకపోతే ఎల్లో డే అని, వెజిటేబుల్స్ డే అని, ఫుడ్ డే అని, న్యూట్రిషన్ ఫుడ్ డే. మొన్న అయితే న్యూట్రిషన్ ఫుడ్ వీక్ జరిగింది అనమాట. సో ఆ వీక్ అంతా వాళ్ళు మంచి న్యూట్రిషన్ ఫుడ్ పట్టుకెళ్ళాలి. సో అలా ఏదో ఒక డే కండక్ట్ చేస్తున్నారా, బికాజ్ మన కిడ్స్ కి కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదండి. అలానే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అన్ని సెలబ్రేట్ చేస్తారా, ఇవన్నీ అడగొచ్చు. అంటే అడిగితే ఏమనుకుంటారు, ఇవన్నీ యాజ్ ఎ పేరెంట్ గా మనం తెలుసుకోవాలి. మన కిడ్నీ జాయిన్ చేస్తున్నామంటే ఓన్లీ స్టడీసే కాదండి. సో నేనైతే ఎప్పుడు అదే అనుకుంటాను, ఓన్లీ స్టడీసే అని కాదు, అన్ని తెలియాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. బికాజ్ ఇప్పుడు ఉండే కిడ్స్ ఎక్కువ అలోన్ గా ఉంటున్నారు, అంటే ఇంట్లోనే ఉంటున్నారు, అన్ని తెలియాలి. ఇది వరకు హాలిడేస్ వస్తే అందరూ బయటకు వచ్చి ఆడుకోవడం ఇలా కూడా ఏం లేదు. సో అట్లీస్ట్ స్కూల్లో అన్నా ఆ ప్లే కానీ, ఆ యాక్టివిటీస్, బికాజ్ యాక్టివిటీస్ వల్లే ఇప్పుడు ఎక్కువ మెయిన్ స్కిల్స్ అన్ని డెవలప్ అవుతాయండి. సో అలాంటి యాక్టివిటీస్ ఏం చేయిస్తున్నారు, అండ్ మన పిల్లల్ని హ్యాండిల్ చేసే టీచర్స్ ఎలా ఉన్నారు, మనం వాళ్ళతో మింగిల్ అవుతూ ఉండడం, అంటే వాళ్ళతో ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు అసలు ఎవరు టేక్ కేర్ చేస్తారండి, ఒక్కసారి నేను మేడంతో మాట్లాడొచ్చు అని మీరు మాట్లాడొచ్చు. సో అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా చెప్తారు, అంటే పిల్లలందరినీ ఎలా ట్రీట్ చేస్తారు అనేది. అండ్ స్కూల్స్ ఫస్టే చెప్తారండి, మీకు యాక్టివిటీస్ అన్ని మేము వీడియోస్ సెండ్ చేస్తాము, ఫొటోస్ సెండ్ చేస్తాము అని. సో మాకు అలా కావాలి అని అడగడం. కొంతమంది అంటే ఇప్పుడు స్కూల్స్ లో మాక్సిమం అవి చేస్తున్నారు, సెండ్ చేస్తారా లేదా, ఇలాంటివి అడగాలి మనం. ఎందుకంటే మనకు తెలియాలి కదండి, మన కిడ్ యాక్టివిటీ, ఇప్పుడు ఒక కిడ్ చాలా బాగా యాక్టివిటీ చేస్తాడు, ఇప్పుడు వేద ఉన్నాడు అనుకోండి, ఒక యాక్టివిటీ బాగా చేస్తాడు, ఒక యాక్టివిటీ తక్కువగా చేస్తాడు. అది నాకు ఆ వీడియో చూసి తెలియడం వల్ల మళ్ళీ నేను అది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయిస్తాను. సో ఇలా స్కూల్ చూస్ చేసుకున్నప్పుడు లైక్ అంటే చిన్నోళ్లే కాబట్టి, నేనైతే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, లేకపోతే చాలా బాగా హై స్టాండర్డ్స్ లో ఫీజు ఎక్కువైనా పర్లేదు అనేది అయితే నా కాన్సెప్ట్ ఉండదండి. నేనేమనుకుంటాను అంటే ఏదైనా మన కిడ్ లో ఉంటుంది, అండ్ మనం నేర్పించేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద స్కూల్ అయినా, ఎంత చిన్న స్కూల్ అయినా, పెద్ద స్కూల్లో వేసే వాళ్ళు అంతమంది పెద్ద స్కూల్ వేస్తారు, చిన్న స్కూల్లో వేసే వాళ్ళు అందరూ చిన్న స్కూల్ వేస్తారు. సో అంతమంది కిడ్స్ లో 1 or 2 మేడమ్స్ అందరినీ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయాలి అనుకోవడం, ఇట్స్ ఆర్ మిస్టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటేనండి, ఇప్పుడు ఇంట్లో మన కిడ్నీ ఉన్న ఒక్కడినో, లేకపోతే ఉన్న ఇద్దరినో హ్యాండిల్ చేయడానికే మనకి చాలా ఇదిగా ఉంటది. అంటే ఒక్కరోజు స్కూల్కి పంపించకపోతేనే మనకు అసలు, అండ్ ఒక్కరోజు సండే వస్తే, లేకపోతే సాటర్డే హాలిడే అయితేనే మనకి చాలా వీళ్ళతో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతాయి, అంటే ఎక్కువ మాట్లాడు. సో మరి అంత మందిని హ్యాండిల్ చేయాలి అంటే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే అక్కడ ఏం నేర్పించారో తెలుసుకుని మనం ఇంటి దగ్గర నేర్పించుకున్నాము కాసేపు, అట్లీస్ట్ ఒక 1 hour క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఏవైతే వాళ్ళు నేర్పిస్తున్నారో, ఏదర్ అకాడమిక్స్ వైజ్ కానీ, లేకపోతే నేను అకాడమిక్స్ ఎక్కువ నేను స్కిల్స్ అండ్ యాక్టివిటీస్ మీద ఫస్ట్ ఫోకస్ చేస్తానండి. ఎందుకంటే అవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వాటి నుంచే ప్లే వేలోనే మనం ఎప్పుడన్నా ఇది నేర్పించాము, ఎడ్యుకేషన్ కూడా అంటే ఈజీగా నేర్చుకుంటారు. ఇప్పుడు వేద అన్ని రైమ్స్ చెప్తాడు, అన్ని స్టోరీస్ చెప్తాడు, ఓవరాల్ గా A to Z చెప్తాడు, లైక్ అలాన్ని చెప్తాడు. సో ఇవన్నీ వస్తాయి. అండ్ రైటింగ్ వచ్చేసరికి ప్లే గ్రూప్ లో, నర్సరీలో మాక్సిమం రైటింగ్ అనేది తక్కువే ఉంటుంది. సో నర్సరీ ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి వేదాకి ఐ మీన్ లైన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట.
సో ఇప్పుడు ఎల్కేజీకి తను పర్ఫెక్ట్ అవుతాడు. అంటే ఇప్పుడున్న 3 మంత్స్ నెక్స్ట్ హాలిడేస్ ఉంటాయి కదండీ! ఏప్రిల్, మే ఉంటాయి. అంటే అట్‌లీస్ట్ 2 మంత్స్ ఫుల్‌గా హాలిడేస్ ఉంటాయి. సో అప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేయించామంటే ఎల్కేజీకి పర్ఫెక్ట్ అవుతాడు. సో అలాగా మనం అంటే మన పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేపిచ్చినప్పుడు ఫస్ట్ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? తను కొంచెం అట్‌లీస్ట్ ఊపిరాడే స్పేస్ ఉందా? ఎందుకంటేనండి కొన్ని స్కూల్స్ ఉంటున్నాయి ఇప్పుడు. ఒక హౌస్‌ని తీసుకొని ఒకే హౌస్‌లో కూర్చోపెట్టేయడం. అంటే ఓన్లీ ఒక క్లాస్ రూమ్ లానే అందులోనే ఉంచేయడం. అలా కాకుండా వాళ్ళకి కొంచెం స్పేస్ ఎక్కువుండేలా. క్లాస్ రూమ్ ఒకటే ఉన్నా స్పేస్ ఎక్కువుండాలన్నమాట. కిడ్స్ ఎంతమందున్నా వాళ్ళని ఒక సెక్షన్స్‌లా డివైడ్ చేయడం. అడగాలి మనం. ఎంతమంది ఉంటారండి? సెక్షన్స్ ఉంటాయి. అందరూ ఒక్క దాంట్లోనే కూర్చుంటారా? ఎలా నేర్పిస్తారు? అంటే ఎలా కూర్చోపెడతారు? లేకపోతే ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అన్నీ తెలుసుకుంటే ఏమనుకుంటారా అనేది ఏమొద్దు. మనం ఫీజ్ పే చేస్తున్నాము. మన కిడ్ పర్ఫెక్ట్‌గా అవ్వాలని మనం స్కూలుకి పంపిస్తూ ఉంటాము. అండ్ స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత కూడా మనం అన్నీ సెట్ చేసుకొని స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత కూడా ఆ టీచర్‌తో కొంచెం ఇంటరాక్ట్ అవ్వడం అన్నమాట. కిడ్ ఎలా ఉన్నాడు? సో, ఇలాంటివన్నీ. అండ్ మనం ఇంటి దగ్గర నేర్పించుకుంటూ ఉన్నాము అంటే వాళ్ళు ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్ అయిపోతారు. అది ఎకడామిక్స్‌లో అయినా, స్కిల్స్‌లో అయినా, దేనిలో అయినా. బట్ ఇవన్నీ చూసుకోవడము. అండ్ ప్లేవే ఉందా? సో, ప్లేవే అంటే బయట ఏమేమి ఉన్నాయి అట్‌లీస్ట్ చేయించడానికి కొంచెమైనా వాళ్ళకి ఆడడానికి ఉందా? అండ్ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు? అంటే చిన్న చిన్న ట్రిప్స్‌లా తీసుకెళ్తారు కదండీ! ట్రిప్స్ అంటే ఇంత చిన్న ఏజ్‌లో ట్రిప్స్ ఎక్కడికి కాదు. ఇప్పుడు స్కూల్స్ ఏం చేస్తున్నారంటే సిటీస్‌లో ఉండేవాళ్ళు అట్‌లీస్ట్ పక్కనున్న సూపర్ మార్కెట్స్‌కి, ఇప్పుడు పక్కన ఒక రిలయన్స్ మార్కెటో, లేకపోతే మోరో, లేకపోతే సంథింగ్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అలా తీసుకెళ్ళి వాళ్ళకి జస్ట్ తెలియాలి అని చూపిస్తున్నారు. ఇప్పుడు కిడ్స్ మనతో వస్తున్నారనుకోండి, బట్ అలా ఎళ్లి చూసింది వేరు కదా! అలా చూపించడం. అండ్ ఈవెన్ ఆగస్ట్ 15 జాన్ 26 అంటే రిపబ్లిక్ డే ఇలాంటివి వస్తే హాలిడేస్ ఇచ్చేస్తున్నారా? ఏమైనా చేయిస్తున్నారా? ఫెస్టివల్స్ చేయిస్తున్నారా? బికాజ్ మరి మన కిడ్స్‌కి అన్నీ తెలియాలి కదా! ఇవన్నీ ఉంటాయా లేదా అని తెలుసుకోవడం. ఇవన్నీ తెలుసుకొని జాయిన్ చేశాము అంటే చాలా బావుంటుంది. అండ్ వేదాని మేము జాయిన్ చేసిన స్కూల్ అయితే బిజీ బీస్ అండి. బిజీ బీస్‌లో జాయిన్ చేశాము. నాకు అంటే స్కూల్ గురించి ఎప్పుడు కొంచెం పాజిటివ్ ఒపీనియనే ఉంటుంది. బికాజ్ మేడమ్‌ని ఎప్పుడు కన్సల్ట్ అయినా ఎవ్రీ చైల్డ్ గురించి చాలా బాగా అంటే చెప్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళ క్లాస్ టీచర్స్ నుంచి మేడమ్ ఒక రిపోర్ట్ తీసుకొని వీళ్ళింకా ఏ స్కిల్‌లో బ్యాక్వర్డ్ అయ్యున్నారు. వీళ్ళింకా ఏ స్కిల్‌లో డెవలప్ అవ్వాలి. వీళ్ళెక్కడ ముందుకెళ్ళాలి. ఎక్కువ స్కిల్స్ గురించే చెప్తారండి. మేడం ఒకటే అంటారు. స్కిల్స్ డెవలప్ అయ్యాయి అంటే ఆటోమేటిక్‌గా మెయిన్ లైఫ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి మేడం. అవి అయ్యాయి అంటే ఆటోమేటిక్‌గా చైల్డ్ పర్ఫెక్ట్ అయిపోతారు ఎందులో అయినా. బికాజ్ ఇప్పుడు చాలా మంది అంటున్నారు. నాకు మొన్నే ఒక కామెంట్ వచ్చింది. అన్ని రైమ్స్, ఏ ఫర్ యాపిల్ ఇవన్నీ జెడ్ వరకు చెప్తున్నారు గానీ నార్మల్ ఏమి చెప్పట్లేదు. అంటే అవి మనం స్క్రీన్ చూపిస్తే కూడా చూసి చెప్పేస్తారు వాళ్ళు. బట్ లైఫ్ స్కిల్స్ అనేవి చుట్టూ అంతా అబ్జర్వ్ చేయాలి. ఫ్రెండ్స్‌తో ఎక్కువ మాట్లాడాలి. సో, ఇవన్నీ తెలిస్తే వాళ్ళకన్నీ వస్తాయి. సో, మేడం అవన్నీ అబ్జర్వ్ చేసి చెప్తూ ఉంటారు. నేను అందుకే అన్ని స్కూల్స్‌ని అంటే మాట్లాడి ప్రిన్సిపల్ మేడమ్స్‌తో లేకపోతే ఆ టీచర్స్‌తో మాట్లాడడం, అసలేం చేస్తారు అన్నీ తెలుసుకొని వేదాకి ఇది అయితే ఓకేగా ఉంటుంది అని జాయిన్ చేశాను. అండ్ అప్పటినుంచి కూడా నేను అన్నీ తెలుసుకుంటూనే ఉంటాను. అన్నీ వాళ్ళు కూడా చాలా క్లియర్‌గా చెప్తారు. అండ్ మెయిన్‌లీ కొంతమంది అడిగారు, "ఏం స్నాక్స్ పెడతారు వేదాకి అది కూడా చెప్పండి" అని. నేనైతే స్నాక్స్ వేద ఏం తింటాడో అదే స్కూల్‌కి పెడతానండి. బికాజ్ తిననివి పెట్టేసి అక్కడ వాళ్ళు తినిపిస్తారు. అది వాళ్ళ బాధ్యత అని నేను వదిలేయను. ఎందుకంటే మనం ఇంట్లో పెట్టినప్పుడే అది తినట్లేదు అంటే స్కూల్‌కెళ్ళినప్పుడు దానికి అస్సలు తినాలనిపించదు. గదండీ. సో, అండ్ తనకిష్టం లేనిది పెట్టామనుకో, ఎవరైనా పక్కన వేరే తెచ్చుకున్నారనుకో, తన అంటే వాళ్ళ ఫోకస్ అంతా వేరే వాళ్ళపై స్నాక్స్ పైన ఉంటదనమాట. తనకిది ఇష్టం ఉండదు. వాళ్ళైనా ఎంతమందిని ఫోర్స్ చేసి తిను అని చెప్తారు. ఉన్న 10 మినిట్ 15 మినిట్స్ లేతే 20 మినిట్స్ బ్రేక్ టైమ్ ఉందనుకోండి. సో, అస్సలే ఇష్టం ఉండదు. ఇప్పుడు వేదాకి వేద ఫుడ్డే సరిగ్గా తినడు. అందులో నేనెప్పుడు ఫ్రూట్స్ పెట్టను వేదాకి స్కూల్‌కి. ఎందుకంటే ఫ్రూట్స్ అయితే సరిగ్గా తినడు. అదేదో నేనే ఇంటి దగ్గర తినిపించుకుంటాను. తనకి ప్లే వేలో చెప్పు, స్టోరీస్ చెప్పు, లేకపోతే ఏదో ఒకటి చూపించుకొనో, అంటే బయట సరౌండింగ్స్ చూపించుకొని నేనే ఏదో తినిపించుకుంటాను తప్పితే తనకేది నచ్చుతుందో అదే పెడతాను. మెయిన్‌లీ నేను మఖానా పాప్‌కార్న్ పెడతానండి. సారీ. మఖానా పెడతాను. పూల్ మఖానా పెడతాను. అంటే వేద దాన్ని పాప్‌కార్న్ అంటాడు. అందుకనే మఖానా పాప్‌కార్న్ అన్నా. సో, పూల్ మఖానా నేను నెయ్యిలో వేయించేసి కొంచెం సాల్ట్, లైట్‌గా పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసి పెట్టడం. అండ్ అవి ఒక 2 డేస్ పెట్టిన తర్వాత ఇంకో 2 డేస్ పీనట్స్ అన్నమాట. ఎందుకంటే మన ఇంట్లోనే చాలా ప్రోటీన్ ఫుడ్ ఉంటదండి. పీనట్స్ కూడా ఆహ్, నెయ్యిలో వేయించేసి దానిపైన కూడా లైట్‌గా సాల్ట్ స్ప్రింకిల్ చేసి ఇస్తాను. అవైతే కొంచెం ఇష్టంగా తింటాడు. మిగిలినవి ఏవిచ్చినా తను తినడు. అక్కడ తను తినడు, తను పడేసి, తన ఆకలితో ఉండి, లేకపోతే వేస్ట్ చేసి ఇదన్నిటికంటే వాళ్ళేం తింటారో అలాంటివి బెటర్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది పిల్లలైతే ఫ్రూట్స్ ఇష్టంగా తింటారండి. గ్రేప్స్ పెడుతున్నాను తింటాను అంటే అవి పెట్టొచ్చు. లేదా ఆపిల్ పీసెస్ వేద అయితే అస్సలు తినడు. పైనాపిల్ తినడు. సో, అవి ఇంటి దగ్గర నేను వాటర్ మిలన్ గాని ఇవన్నీ కొంచెం కొంచెంగా ఏదో అలా పెట్టుకుంటూ ఉంటాను. అవి వాళ్ళ పైన ఇచ్చేసి మీరు తినిపించలేదు, స్నాక్స్ తినలేదు అని మనం అడిగితే అసలు కిడ్ తిన్నప్పుడు వాళ్ళేం జేస్తారు?
మనం ఇంట్లో అంత ఫోర్స్ చేసి పెట్టి అన్నం తిన్నప్పుడే మనం ఏమీ చేయలేము. సో, అక్కడ వాళ్ళు ఏదో హ్యాపీగా వెళ్తారు. ఆ స్కూల్‌లో ఉన్నంత సేపు హ్యాపీగా ఉన్నారనుకోండి, నేర్చుకునేది కూడా హ్యాపీగా నేర్చుకుంటారు. సో, వాళ్ళకి ఇష్టం లేనిది మనం పెట్టి, సో, వాళ్ళని ఫోర్స్ చేయడం కంటే, అది స్నాక్స్ అయినా, లంచ్ అయినా వాళ్ళేం తింటారో అది పెట్టాము అంటే బెటర్. అండ్ ఇంటికొచ్చిన తర్వాత మనం అంటే ఏదైతే మంచి ఫుడ్ పెట్టాలనుకుంటున్నామో, లేకపోతే ఇది తినట్లేదు, ఇది తినిపించాలనుకుంటున్నామో, అది మనం ప్లే వేలో, మంచి వేలో చెప్పుకొని పెట్టుకోవడం బెటర్ అన్నమాట. సో, నేనైతే ఎక్కువ వేదాకు పెట్టేది పూల్ మఖానా పెడుతుంటాను. పీనట్స్ పెడతానండి. అండ్ ఒక్కొక్కసారి ఇంట్లో చేసినవి పెడతాను. ఈవెన్ వాళ్ళు స్కూల్‌లో బయటవి పెట్టినా కూడా ఒప్పుకోరనమాట. బిస్కెట్స్ అలౌ చేయరు. మైదాతో చేసినవి ఏవి అలౌ చేయరు. లైక్ మఫిన్స్ అని గాని, కేక్‌లు లేకపోతే ఇలాంటివన్నీ బిస్కెట్స్ అలౌ చేయరు. అండ్ బయటవి చిప్స్ అలాంటివి అలౌ చేయరు. ఇంట్లో చేస్తేనే పెట్టమంటారు. సో, ఇప్పుడు మొన్నటి వరకు సంక్రాంతికైతే కొన్ని పిండి వంటలు చేశాం గాబట్టి కొన్ని రోజులు నేను జంతికలు పెట్టాను. ఇంట్లో చేసి మనం చేసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. మనం ఏమి ఆయిల్ చేస్తున్నామో, మనం ఏం పిండి వంటలు చేస్తున్నామో తెలుసు కాబట్టి. సో, మనం ఇంట్లో చేసిన బూందీ పెడతాను. బూందీ యేసుకుంటాం గదండీ ఆయిల్‌లో. అది కూడా డైలీ ఒకటే పెట్టనండి. 2 రోజులు బూందీ పెడితే, 2 రోజులు మఖానా పెడతాను. 2 రోజులు పీనట్స్ పెడతాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ చేంజ్ అనమాట. అలా కిడ్ ఏదైతే తింటాడో దట్ 2 డేస్ పెట్టుకోవడం, లేదా డే బై డే మార్చడం అనమాట. దానివల్ల వాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా తింటారు. ఇప్పుడు సిలబస్ అంటేనండి, నేను ఏదో ఎల్‌కేజీ, యూకేజీకి ఇంత సిలబస్ ఇప్పుడు ఎల్‌కేజీ అయినా, యూకేజీ అయినా, ఫస్ట్ నర్సరీ అయినా ఏదైనా వాళ్ళు చెప్పేది ఏబీసీడీలు, 1, 2, 3లు ఆలు అంతే. అది కూడా అమ్మ, హ వరకు 1, 2, 3 అంటే 1-10 చెప్తారు. ప్లే గ్రూప్ అండ్ నర్సరీ. ఇప్పుడు నర్సరీకొచ్చిందంటే అది 20 నంబర్స్ అవుతాయి. అది ఎల్‌కేజీకొచ్చిందంటే ఒక 50 నంబర్స్ అవుతాయి. సో, ఏదైనా మన చిన్నప్పటి నుంచి ఉండేవండి. ఏ ఫర్ యాపిలే, బీ ఫర్ బాలే. మహా అయితే ఇప్పుడు మనం చూస్తుండగానే బీ ఫర్ బాల్ బదులు ఇంకా వేరే వస్తున్నాయి. సి ఫర్ క్యాట్ బదులు క్యాండిల్‌కెళ్ళింది. అలా సంథింగ్ మారాయన్నమాట. సో, సిలబస్ అనేది ఫస్ట్ ఈ ఈ ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వరకు సిలబస్ పైన అంత ఫోకస్ ఏం చేయకండి. ఎక్కువ యాక్టివిటీస్ చేయిస్తారా? అండ్ ప్లే వేలో ఎలాంటి రైమ్స్ చెప్తున్నారు? అది ఎలా ఉంటదనేది మనకు బుక్స్ కూడా ముందు చూపిస్తారు స్కూల్‌లో. అది కూడా అడగండి. ఒకసారి ఆ ప్యాటర్న్ ఏంటి నాకు లైక్ నర్సరీలో ఏం బుక్స్ ఉంటాయి ఒకసారి చూపించండి అంటే వాళ్ళు చూపిస్తారు. సో, అయి ఒకసారి చూడడం. అండ్ అవే ఉంటాయి గాబట్టి అది మీరు స్టేట్ సిలబస్ జాయిన్ చేసినా, సీబీఎస్ఈ జాయిన్ చేసినా, అది ఏదైనా కూడా ఫస్ట్ అయితే సిలబస్ కంటే నా ఒపీనియన్‌లో ఎక్కువ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్‌లో మనం ఫస్ట్, సెకండ్ స్టాండర్డ్స్‌కెళ్ళేసరికి మనం ఎక్కువ మన పిల్లలకి చూసేది అదే. అంటే ఒకటేనండి. మనం కావాలి అంటే ఇప్పుడు స్కూల్ బావుంది, అంతా బావుంది సీబీఎస్ఈ అంటే ఓకే జాయిన్ చేయొచ్చు. స్కూల్ బావుంది, అన్ని యాక్టివిటీస్ బాగా చేయిస్తున్నారు. బట్ ఈ సీబీఎస్ఈ కాదు, స్టేట్ కాదు అంటే ఓకే. యూ కెన్ గో ఫర్ ఇట్. లైక్ ఎందుకంటే ఆహ్, వాళ్ళిప్పుడు ఎంతైనా నేర్చుకోగలరండి. ఎంతైనా నేర్చుకుంటారు చిన్న ఏజ్‌లో వాళ్ళు. సో, బట్ ఎంత నేర్చుకున్నా వాళ్ళకి ఇంత అనేదే ఉంటది బుక్స్‌లో మినిమమ్. అది సీబీఎస్ఈ అయినా, స్టేట్ సిలబస్ అయినా ఇంతవరకు అనేది మాత్రమే ఉంటుంది. సో, అంతవరకునే వాళ్ళు నేర్చుకుంటారు గాబట్టి నా ఒపీనియన్‌లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వరకు అది ఏ సిలబస్ అయినా స్కూల్ బావుంది. వాళ్ళన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. అంత మెయింటెనెన్స్ బావుంది. ఎన్విరాన్మెంట్ ప్లెజెంట్‌గా ఉంది. అండ్ జర్నీ తక్కువుంది మనకి. అండ్ మనం ఎఫోర్డ్ చేయగలనంత ఫీజే ఉంది. సో, ఇదంతా ఉంది. టైమింగ్స్ బావున్నాయనుకుంటే గో ఫర్ ఇట్. అది స్టేట్ అయినా, సిలబస్ అయినా ఇంకేదైనా ఐ మీన్ సీబీఎస్ఈ అయినా, ఏ సిలబస్ అయినా యూ కెన్ గో ఫర్ ఇట్. కానీ కొంతమంది ఏంటి అంటే స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత కూడా కిడ్స్ ఏడుస్తున్నారు అని కొన్ని రోజులు మానిపిచ్చేయడం, అస్సలెళ్ళట్లేదు అని మళ్ళీ ఇంటి దగ్గర పెట్టుకోవడం, ఎళ్ళట్లేదు కదా! తర్వాత ఏద్దాంలే అని. అంటే ఫస్ట్ మనకే ఒక జాలొచ్చేస్తది. మనకే ఒక వాళ్ళ పైన కైండ్‌నెస్ పాపం కదా అనిపిస్తది. కానీ పాపం అనే దానికంటే మన కిడ్ ఫ్యూచర్ ఎంత బావుంటుందో, ఎన్ని నేర్చుకుంటాడో అనేది ఒక్కసారి ఆలోచిస్తే బెటర్ అండి. బికాజ్ స్కూల్స్‌కి మీరెళ్ళలేదా? అందరం వెళ్ళాం కదండీ. లైక్ అందరం ఎళ్ళొచ్చిన వాళ్ళమే. ఎవరికైనా ఫస్ట్ అలాగే ఉంటది. ఎందుకంటే 2 ఇయర్స్ మన ఇంట్లో మన దగ్గరుండి ఒకేసారి బయటికెళ్ళి అందరిలో కూర్చొని లేకపోతే కొత్త కొత్త ఫేసెస్ చూస్తూ ఆ మేడం కొంచెం అలా కాదు ఇలా అని చెప్పగానే వాళ్ళకి అంటే మా మదర్ ప్లేస్‌లో ఎవరో కొంచెం ఆ భయం ఉంటుంది. ఏదో అనేస్తారు అనేది ఒక థింగ్ ఉంటది. కానీ వాళ్ళు అవన్నీ ఓవర్‌కమ్ చేయాలి. ఆ స్ట్రగుల్స్ ఏంటో తెలియాలి. లైక్ అంటే చిన్నప్పటి నుంచి ఎవరు యేసుకుంటేదో యేసుకుంటది గదండీ! సో, అవన్నీ ఫేస్ చేయాలి అంటే చిన్నప్పటి నుంచి స్కూల్‌కెళ్తే బెటర్. అది మానిపించేయడం వల్ల ఏంటి అంటే లైక్ వాళ్ళకదే అలవాటయిపోతదనమాట. వేదతో ఆ ప్రాబ్లమ్ ఉండదు. వేద రెగ్యులర్‌గా స్కూల్‌కెళ్తాడు. స్కూల్ నుంచి రావడానికి ఏడుస్తూ ఉంటాడనమాట మెయిన్‌గా. సో, ఎందుకంటే అది మనం చెప్పే ప్లే వేలో ఉంటుందండి. స్కూల్‌కెళ్తే నీకింతమంది ఫ్రెండ్సొస్తారు. చాలా బావుంటుంది. మంచి మంచి యాక్టివిటీస్ చేయిస్తారు. నీకు కలర్‌ఫుల్ టాయ్స్ ఇస్తారు. నువ్వన్నీ చెయ్యొచ్చు. నీకందరూ క్లాప్స్ సంథింగ్ ఇలా అనమాట. ఏదో ఒకటి స్టోరీస్ చెప్తారు. మంచి మంచి రైమ్స్ చెప్తారు. ఇవన్నీ చెప్పి మనం పంపించాము అంటే వాడు కొంచెం అలవాటయ్యే వరకు మహా అయితే 1 వీక్ ఏడుస్తారు. 1 మంత్ ఏడుస్తారు. తర్వాత వాళ్ళకే అలవాటయిపోతుంది అండి. సో, దాని గురించి మనం వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేసి మానిపిచ్చాము అంటే లాస్ అయ్యేది మనం, మన పిల్లలే కదా! అదేం వరీ అవ్వకుండా స్కూల్‌లో ఏ ఏజ్‌లో అయితే నేనిప్పుడు చెప్పినవన్నీ టిప్స్ ఫాలో అవ్వండి. జాయిన్ చేయడానికి అండ్ అన్నీ నేర్పించండి. స్నాక్స్ అంటారా మంచి న్యూట్రిషన్‌గా ఉండే స్నాక్సే. వాళ్ళు అడుగుతున్నారు కదా అని మఫిన్స్ పెట్టడం, లేకపోతే కేక్స్ పెట్టడం, లేకపోతే కొంచెం ఏవో అంటే అన్‌హెల్తీ ఫుడ్ కాకుండా ఇలా
న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. సింపుల్‌గా అయిపోయి మన ఇంట్లోనే చాలా ఉంటాయి. ఇప్పుడు పీనట్స్ అంటే ఎంతసేపు వేస్తామండి నెయ్యిలో 5 మినిట్స్‌లో వేస్తాము. సాల్ట్ స్ప్రింకిల్ చేస్తాం పెడతాం. కానీ చాలా హెల్తీ, చాలా ప్రోటీన్ ఫుడ్ అది. ఈవెన్ మఖానా గూడా అంతే. సో, అలానే ఇప్పుడు ఇంట్లో అదే మనం మీరు చేసినయి అయితే అవి కూడా. బట్ మైదాతో చేసినవి అంటే అవి ఎక్కువ యూజ్ చేయకండి. అప్పుడప్పుడు అంటే గాని ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన కిడ్స్‌కి అది చాలా అన్‌హెల్తీ అవుతుంది. చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఈవెన్ లంచ్ అయినా గూడా అంతేనండి. డైలీ కొంచెం పప్పు దాంతో పాటు వేరేదేదైనా మంచి కర్రీ పెట్టారు డైలీ ఒక్కొక్కటి అంటే వాళ్ళు అందరితో కూర్చొని తినడానికి అలవాటు పడతారు. ఇష్టంగా తింటారు. అలా అని అంతా ఫుడ్ పెట్టేసి మీరు తినిపించలేదు అని స్కూల్ పైన గూడా మనం వేసేయకుండా సో, మనం నేర్పించుకుంటూ పెట్టాము అంటే చాలా బెటర్. అండ్ ఫీజ్ కూడా నేను చెప్పాను కదండీ! అరౌండ్ ప్లే గ్రూప్ అయినా, నర్సరీ అయినా ఇలానే ఉంటుంది. 35 నుంచి లైక్ నర్సరీ, ఎల్‌కేజీ 50 వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది స్కూల్ అండ్ వాళ్ళు చేసేదానివి అన్నీ మనకు ఆల్రెడీ చెప్తారు గాబట్టి ఇంక్లూడింగ్ బ్యాగ్స్ ఇవన్నీ చెప్తారు మనకి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నీ చెప్తారు. అవి మనం కంపేర్ చేసుకోవడమే. సిటీస్‌లో స్కూల్స్ ఇంతింతే ఉంటాయండి ఫీజులు. సో, ఫీజులయితే అవి. అండ్ ఇంక ఎన్విరాన్మెంట్ గురించి చెప్పాను. సో, ఓవరాల్‌గా అయితే నేను మీకు చిన్న క్లారిటీ ఇచ్చాను స్కూల్స్ పైన అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా వేద స్కూల్ జర్నీ ఎలా ఉంటుంది అనేది నేను ఫ్యూచర్ వీడియోస్‌లో చూపిస్తాను. సో, దాని గురించి అండ్ తనేం చేస్తున్నాడు, ఇప్పుడు ఎంతవరకు సిలబస్ ఉంది అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో ఈ వీడియోని పేరెంట్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కిందున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేయగానే వీడియో నోటిఫికేషన్ మీకొస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై. దిస్ ఈస్ నవ్య సైనింగ్ ఆఫ్.